గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి మంగళగిరి అంటే అందరికీ గుర్తొచ్చేది దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఆ తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో కూడా తనకంటూ ఓ గుర్తింపు తీసుకొచ్చినటువంటి మంగళగిరి కాటన్. అవును, ఇక్కడ తయారవుతున్నటువంటి కాటన్ దుస్తులకు దేశ విదేశాల్లో ఎందరికో ఎనలేని మక్కువ. పోటీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావించినటువంటి ఈ ప్రాంత యువత స్వయం ఉపాధిపై అడుగులు వేసింది. సృజనాత్మకతకు పదును పెట్టి చేనేత వస్త్రాలకు ఆధునికత జోడించి మంగళగిరి కాటన్ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో కూడా తనకంటూ ప్రత్యేకత ఉండాలని సాంకేతికతను వినియోగించుకుంటూ అడుగులు ముందుకు వేస్తూ ఉంది. వాస్తవానికి కొన్ని దశాబ్దాల క్రితం వరకు మంగళగిరి కాటన్ అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునున్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వరకే పరిమితంగా ఉండేది. కానీ ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత మంగళగిరి కాటన్ అనేటువంటిది ఖండాంతరాలు దాటి ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, అదేవిధంగా ఇంగ్లాండ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగువారిని ఆకట్టుకునే విధంగా డిజైన్లు తయారు చేసి ఇక్కడి నుంచి డైరెక్ట్గా కొరియర్ ద్వారా అక్కడకు ఎగుమతి చేస్తూ ఉన్నారు ఈ మంగళగిరి ప్రాంత చేనేత కార్మికులు. కొద్ది కాలం క్రితం వరకు మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్కు రిటైల్ బిజినెస్ బాగా ఉండేది. ఆ తర్వాత హోల్సేల్ మార్కెట్, ఆ తర్వాత ఆన్లైన్ బిజినెస్. ఎప్పుడైతే ఆన్లైన్ బిజినెస్ బాగా అభివృద్ధి చెందిందో అప్పటి నుంచి గతంలో లాగానే షాపింగ్ చేసేటువంటి వినియోగదారుల సంఖ్య బాగా తగ్గిపోయింది. తమకు నచ్చినటువంటి శారీ డిజైన్ని ఆన్లైన్లో చూసుకోవటం, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆర్డర్ బుక్ చేసుకుంటే చాలు, వాళ్ళు అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, ఇంగ్లాండ్ ఎక్కడున్నా సరే మంగళగిరి నుంచి కొరియర్ సర్వీస్ ద్వారా వారికి పార్సల్ పంపడం జరుగుతుందంటున్నారు మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి చేనేత వస్త్ర వ్యాపారస్తులు. ఈ విధానం అనేటువంటిది కరోనా తర్వాత బాగా అభివృద్ధి చెందిందంటారు వారు. మంగళగిరి కాటను మగువుల మనసు దోసేలాగా తయారవుతున్నటువంటి నేపథ్యంలోనే తెలుగు ప్రాంతానికి చెందినటువంటి మహిళలే కాదు, ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి మహిళలు మన దేశంలో ఉన్న, విదేశాల్లో ఎక్కడున్నా సరే ఎక్కువ మంది ఈ చేనేత డ్రెస్ మెటీరియల్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండటంతోనే మంగళగిరి ప్రాంతంలో మాత్రం చేనేత కాటన్ డ్రెస్ మెటీరియల్ మాత్రం 3 పువ్వులు 6 కాయలాగా విరజిల్లుతుందని చెప్పవచ్చు. విదేశాలకు పార్సల్ చేయటం అంటే మనందరికీ ఎక్కువగా గుర్తొచ్చేది అమెరికా దేశం. కానీ ఇటీవల కాలంలో అమెరికాతో పాటు కెనడా, మలేషియా, సింగపూరు, లండను, దుబాయ్ లాంటి దేశాలకు కూడా మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి డ్రెస్ మెటీరియల్ ఎక్కువ శాతం ఎగుమతి చేయడం జరుగుతుందంటున్నారు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యాపారస్తులు. పండగ సీజన్లో వస్తే చాలు ఈ ప్రాంతం నుంచి కోట్లాది రూపాయలు బిజినెస్ జరుగుతుందంటున్నారు. మంగళగిరి ప్రాంతం నుంచి దాదాపు ఓ కేజీ బరువు ఉన్నటువంటి శారీ అమెరికా లాంటి దేశాలకు కొరియర్ చేయాలంటే దాదాపు 2700 రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు. కేవలం 3 రోజుల వ్యవధిలోనే మంగళగిరి నుంచి అమెరికాకు డిస్పాచ్ చేయడం జరుగుతుందంటున్నారు వారు. మంగళగిరి కాటన్, పర్టికులర్లీ మంగళగిరి కాటన్ అనేటువంటిది ఇతర దేశాలకు వెళ్తుందంటున్నారు. ఏంటండి అది? మంగళగిరి కాటన్ బాగా ఫేమస్ అయిన కాటన్ అండి. మంగళగిరి కాటన్ ప్రతి ఒక్కరికి, లేడీస్కి ఎవరికైనా బాగా సూటబుల్ అవుతుంది. ఒకసారి యూజ్ చేస్తే పదే అదే తీసుకోవాలి, అదే ఆ శారీ బుక్ చేసుకొని చూస్తూ ఉంటారు. సో మంగళగిరి శారీ అంటే ప్రతి ఒక్క లేడీస్కి ఇష్టమే కాబట్టి ఒక్కసారి కొట్టుకున్నారు, అప్డేట్ చేస్తారు కాబట్టి ఎక్కువగా ఇది ఇండియా వైడ్గా అన్ని చోట్లకి తీసుకుంటున్నారు. ఆన్లైన్లో బాగా చేస్తున్నారు, మంగళగిరిలో ప్రతి షాప్లో ఆన్లైన్ బాగా చేస్తున్నారు. ఇక్కడ నుంచి మన ఇండియానే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా వెళ్తున్నాయి. లైక్ అమెరికా కానీ, కెనడా కానీ, యూకే కానీ ఎన్ని ఎక్కువ దేశాలకు వెళ్తూ ఉన్నాయి. ఒక్కొక్క కస్టమర్ 10 చీరల నుంచి 15 చీరలు బుక్ చేస్తూ ఉంటారు. అలా ఇక్కడ నుంచి వెళ్ళే శారీస్ బాగా పబ్లిసిటీ అయింది, ప్లస్ అందరికి బాగా సూట్ అవుతుంది కాబట్టి శారీస్ బాగా రిలీజ్ అవుతుంది. అసలు ఈ కల్చర్ కొరియర్ ద్వారా యూఎస్ పంపించాలనేటువంటిది మీకు తెలిసింది ఎప్పటి నుంచి స్టార్ట్ అయి ఉంటుంది అంటారు? ఇది మాకు తెలిసి ఒక 10 ఇయర్స్ నుంచి ఉంది సార్. కాబట్టి బాగా ఒక 5 ఇయర్స్ నుంచి, ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి బాగా ఆన్లైన్ ప్రొడక్ట్ ఎక్కువైపోయింది. అందులో శారీస్ అనేది ఆన్లైన్లో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నందులో ఆన్లైన్లో చూసుకోవడం, ఏ శారీ బాగుంటే ఆ శారీ బుక్ చేసుకోవడం త్రూ కొరియర్ అలా పంపిస్తాం. అది సిస్టమ్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అమెరికాలో మా ఫ్రెండ్స్ పంపించాలనుకో శారీ, ఎలా దానికి వెయిట్ అండ్ తూకం ఎలా ఉంటుంది? మీరు ఒక శారీ బుక్ చేసుకుంటే ఒక శారీ వచ్చి 1 కేజీ కింద పడుతుంది సార్. 1 కేజీ కింద వచ్చేసరికి ప్రజెంట్ రేటు యూఎస్కి వచ్చేసరికి ఏమో 2700 పడుతుంది, కెనడా వచ్చేసరికి ఏమో 1600 పడుతుంది. అంటే డిపెండ్ ఆన్ రేట్స్, 10 డేస్ 15 డేస్కి అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఒక 100 రూపీస్ తగ్గొచ్చు, పెరుగుతూ ఉంటుంది అనమాట. అలా మీరు బుక్ చేసే టైంకి తగ్గొచ్చు, పెరగచ్చు. అంటే అదే బల్క్గా తీసుకుంటే బల్క్గా తీసుకుని వెయిట్ ఎక్కువ ఉంటే అమౌంట్ తగ్గుతుంది సార్. ఇప్పుడు కూడా వెయిట్ ఎక్కువ ఉండాలి, వెయిట్ ఎక్కువ ఉంటే అమౌంట్ బాగా తగ్గుతుంది. శారీ ఈ శారీ ఫోల్డ్ చేసేసి, ఫోల్డ్ అయిన తర్వాత చిన్న కవర్లో పెట్టేసి వాళ్ళు మనకి ఇచ్చిన అడ్రస్ ఉంటుంది, అడ్రస్ వాట్సాప్లో పంపిస్తారు. అడ్రస్ అది ఈ టైప్ ఆఫ్ కవర్లో పెట్టేసి వాళ్ళ అడ్రస్ ఫోల్డ్ చేసి ట్రాక్ చేసి పంపిస్తాను. అంటే అది అమెరికా కావచ్చు, ఇండియా మొత్తం ఎక్కడికైనా కావచ్చు, ఏపీ అయినా కావచ్చు, ఎక్కడికైనా కావచ్చు.
ఒక సింగిల్ శారీ అయినా కూడా దానికి 2700. అవునండి, 2000 అబోనే ఉంటుంది. ఒక శారీ వచ్చి 2700 అండి. అదే 10 కేజీస్ అబో అనుకోండి 1200 అవుతుంది అలా. సో ఇప్పుడు ఈ రోజు బుక్ చేసాం అనుకోండి అమెరికా, ఈ రోజు బుక్ చేస్తే బుక్ చేసిన రోజు తీసేసిన తర్వాత 4th డే డెలివరీ అవుతుంది అక్కడ ఆ స్టేట్కి 4th డేకి వెళ్ళిపోతుంది. ఓకే. దేశం మొత్తం మీద హ్యాండ్లూమ్స్లో రీజనబుల్ ప్రైజెస్ ఉండేవి మన మంగళగిరి. అదర్ ధర్మవరము, ఉప్పాడ అటుపక్క అవి ఉన్నా కానీ కొద్ది కాస్ట్లో ఉంటాయి. మన అన్నీ బిలో 5000, 6000, 10,000 లోపు వచ్చేస్తాయి అన్నీ, ఎవ్రీ ప్రోడక్ట్. సో అందుకని రీజనబుల్ కాస్ట్లో మన ప్రొడక్ట్స్ బాగుంటాయి, క్వాలిటీ బాగుంటాయి కాబట్టి బాగా ప్రాముఖ్యత ఉండి బాగా సేల్స్ ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్. ఏంటి అసలు అబ్రాడ్ ఇతర దేశాలకు వెళ్తాయంట, ఎట్లా అండి? ఎప్పుడు ఎలా? కొరియర్ ద్వారానే వెళ్తాయండి. మనకి ఇప్పుడు మన ఇండియాలో ఉండే వాళ్ళందరూ వాళ్ళ సిస్టర్స్ అవనివ్వండి, వాళ్ళ కూతుర్లు అవనివ్వండి, కొడుకులు అయితే వాళ్ళ కోడలు కావనివ్వండి, వాళ్ళు పదే పదే రాలేరు కాబట్టి అక్కడ అకేషన్స్ అప్పుడు మన పండుగలు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు కదండి. సో మన ట్రెడిషనల్ ఐటమ్సే కట్టుకుందాం అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు, మన వాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా మనవన్నీ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే మాకు కాంటాక్ట్ అవుతున్నారు. మనం వాళ్ళకి వాట్సాప్లో ఫోటోలు పెడితే వాళ్ళు కొరియర్ చేయించుకుంటున్నారు. జనరల్గా మనం మంగళగిరి నుంచి వెళ్ళేటువంటి శారీస్ ఎటు వెళ్తుంటాయండి? ఏ దేశాలకు వెళ్తుంటాయి? మనకి ఇదివరకు యుఎస్ బాగా వెళ్ళాయండి, ఇప్పుడు యుఎస్ తగ్గేసి మలేషియా, ఆస్ట్రేలియా అటువైపు బాగా వెళ్తున్నాయండి. ఈ మధ్యకాలం మీరు పంపించారా? పంపించామండి. ఓకే. ఎటువైపు అండి? మలేషియా వైపు పంపించామండి. ఓకే.